మరో బ్రేకింగ్ అంతోంది మనకి. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం గుండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, మనం చూస్తున్నాం వైఎస్ జగన్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పలువురు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రజెంట్ పెనమలూరు నియోజకవర్గం దాటి పామరు నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన తుఫాను ప్రభావంతో నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు ఇప్పటికే జగన్ బయలుదేరారు. అయితే ఆయన దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో కొంతవరకు హైవే మీద కొంతవరకు పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది పోగైంది. వెహికల్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. జగన్ చూసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపడంతో రహదారి పొడవునా కూడా పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. దీంతో కొంతవరకు కూడా సాధారణ ట్రాఫిక్ ఏదైతుందో ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా రైతులకు సంబంధించినంత వరకు కూడా తుఫాను ప్రభావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ విషయంలో కావచ్చు, పంట నష్టపరిహారంలో కావచ్చు, రైతులను ఆదుకున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ జగన్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే పంటల బీమాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా జగన్ తీవ్ర స్థాయిలో స్పందించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పంటల బీమా కనుక గత ప్రభుత్వ తరహాలో ఉంచినట్టయితే కనుక రైతులకు ఇప్పుడు జరిగినటువంటి నష్టం నుంచి ఎంతో కొంత బయటపడేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేదు. అయితే రైతులకు మాత్రం ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అలాంటి పంటల బీమాని కేవలం రాజకీయ ఉద్దేశంతోనే తొలగించారు అనేటువంటి ఒక అభిప్రాయం జగన్ వ్యక్తం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున సాధారణ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహనాలన్నీ కూడా వందల సంఖ్యలో చేరుకున్నాయి. దీంతో వాహనాలకు సంబంధించినటువంటి శ్రేణి అనుసరిస్తున్నటువంటి సమయంలో స్వల్పంగా వాహనాలు కూడా ఢీకొంటున్నాయి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్పష్టం చేశారు. మొత్తం మీద జగన్ పర్యటన ప్రజెంట్ పామరు నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.